హాయ్ అండి, అందరు ఎట్లా ఉన్నారు? అందరికీ నమస్కారము. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి పల్లెటూరి సాంప్రదాయకరమైన మంచి కూరతోని వచ్చిన ఇది రుచికరమైన కూర. సింపుల్, ఇంకెంతో టేస్టీగా చేసుకోవచ్చు. దీన్నే బోడ కాకరకాయ కూర అంటారు. ఇది సీజనల్ వెజిటేబుల్, అంటే వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి పల్లెటూర్లలో. ఇది అయితే ఆర్గానిక్గా ఉంటుంది. పల్లెటూరులో చాలామంది తింటారు, స్పెషల్లీ తెలంగాణలో. బోడ కాకరకాయ కూరలో ఎన్నో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడైడ్స్ ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాము. ఫస్ట్ బోడ కాకరకాయలు తీసుకొని వీటిని మంచిగా కడుక్కోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇందులో చాలా పోషక విలువలైన మంచి విటమిన్లు, ఇంకా మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాకరకాయ కుటుంబానికి చెందిన ఇంకొక బోడ కాకరకాయ. మేమైతే తెలంగాణలో బోడ కాకరకాయ అంటాము, కొందరైతే ఆంధ్రాలో ఆ కాకరకాయ అని కూడా అంటారు. చూడండి, ఇట్లా నేను చూపించే విధంగా సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేస్తాము, ఎంత సింపుల్గా తయారు చేసుకుంటారు అనేది చూసేయండి. ఇదైతే స్పెషల్గా వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మంచిగా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కూర చేసుకొని తినండి. ఇది సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, నేను చూపించే విధంగా కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇంకా కొంచెం ఆవాలు వేసుకోండి. ఇవి రెండు చిటపటలాడే అంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట అంటేనే మీకు ఏ కూరకైనా కానీ టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు, ఇంకా పచ్చిమిర్చి కొన్నే తీసుకోండి. పచ్చిమిర్చి ఎందుకంటే ఇందులోకి ఎర్ర కారం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, కంటే కారపొడి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంతసేపు మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే అల్లం అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. నాకైతే రౌండ్ కంటే ఈ షేప్లో కట్ చేసుకుంటేనే కూర చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మీరు కూడా ఈ స్టైల్లో ఇలానే సైజులో కట్ చేసుకోండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మేము తెలంగాణలో స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం నేను కారప్పొడి కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు కారప్పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes ఉడికిన తర్వాత చూడండి, హాఫ్ కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకుంటున్నా. టొమాటోలు వేసినాక కూడా ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 to 4 minutes ఉడికించుకోండి. చూడండి, టొమాటోలు హాఫ్ కుక్ అయిపోయినాయి కదా, అంటే సగం ఉడికిపోయినాయి. అలాగనే మన కాకరకాయ కూడా కొంచెము ఉడికిపోయింది. ఇప్పుడు కొంతమంది అయితే ఇలానే ఫ్రై లాగా తింటారండి, కానీ నాకు కొంచెం సూప్ లాగా కావాలి కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకైతే కొంచెం గ్రేవీ టైప్ కావాలి, అందుకని చెప్పేసి. మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఫ్రై చేసుకున్నా, కర్రీలాగా చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇది. ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నా. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి.
చూడండి కూర అంతా ఉడికిపోయింది కదా. నాకు ఈ టైపు గ్రేవీ అయితే వేడి వేడి అన్నంలో నిజంగా అదిరిపోతుందండి. మీరు కూడా నాలాగా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరమైన అంటే ఎంతో టేస్టీగా ఉన్న కూరను రెడీ చేసుకోండి. చాలా 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 హెల్త్కి చాలా మంచిదండి ఇది. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కూడా మనము కలుపుకుందాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సైడ్కున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకున్నా కదా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఫైనల్గా మన కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎంతో రుచికరమైన బోడ కాకరకాయ కూర. అంటే ఇది సీజనల్ వెజిటేబుల్ అన్నమాట, వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. చాలామందికి కొంతమందికి తెలియదు అనుకుంటా, కానీ చాలా ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే ఈ కూర చాలామందికి తెలుసు. మేమైతే ఇది ఫ్రెష్ వెజిటేబుల్స్ నేను పల్లెటూరు వాళ్ళు తీసుకొచ్చినండి, చాలా ఆర్గానిక్. దీంట్లో ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పల్లెటూరు వాళ్ళు తీసుకొచ్చి అమ్మినప్పుడు నేను తీసుకున్నా. చాలా రుచికరంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నేను చూపించే విధంగా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోండి. చూడండి మన కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంతో నేను సర్వ్ చేసి చూపిస్తున్నా. దీనికి మీరు సైడ్కి టమాటా చారు కానీ మామూలు చారు కానీ చేసుకొని తినండి, కానీ అంత అవసరం ఉండదు. జస్ట్ ఈ కర్రీతోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చూడండి బోడకాకరకాయ కూర మంచిగా మసాలా వేసుకొని ధనియాల పొడి, కారము, స్పైసీగా, దానికి నేను వడియాలు సైడ్కి వడియాలు కూడా వేయించుకొని తింటున్నామండి. ఇది అయితే నా స్టైలు బోడకాకరకాయ కూర. మరి మీరు ఎట్లా చేసుకుంటారు, మీ స్టైల్ ఏంటిది అనేది నాకు కామెంట్స్లో తెలపండి. ఇంకా మీరు కూడా ట్రై చేసి తినండి. చాలా సింపుల్గా ఉంది కదా, అట్లాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి అందరికీ చెప్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.